మనసు బయటకొచ్చి చాలా కోపమొస్తది. చాలా కోపమొచ్చి ఏం చేస్తారు అంత కోపమొస్తే? ఒకవైపు కన్న కొడుకు. అయినా గాని ఆ టైంలో కన్న కొడుకు అనే కరికరం చూపల బ్రహ్మం గారు. చూపకుండా ఆయనకి "నువ్వు 14 సంవత్సరాలు తపస్సు చేయాలి నువ్వు కూడా. తపస్సు చేస్తేనే నువ్వు ఈ పాపం నీకు అనకుండా ఉంటదని" కొన్ని నియమాలు పెడతాడనమాట. పెట్టిన తర్వాత సరే అలాగా అని చెప్పి మళ్ళీ ఆయన బయటకొచ్చి క్లోజ్ చేస్తాడు. తర్వాత ఆయన కూడా అలానే బాగా సాధన చేసి స్థితి పొందుతాడు. ఇవన్నీ మన చరిత్రలో జరిగిన వాస్తవాలనమాట. అంటే నేను ఇక్కడి నుంచి అక్కడికెళ్ళిపోయానంటే అలా సంపూర్ణ మన లోపల మనసు ప్రాణచలనం ఆగిపోయి సమాజ స్థితికి అలా స్థిరమైపోవడం జరిగితే ఏం జరిగిద్ది? అలా జరిగింది కాబట్టే వాళ్ళు సజీవ సమాధిలో ఉండగలుగుతున్నారు. ఆ దైవస్థ స్థితిలో అనేది చెప్పడానికి మళ్ళీ అక్కడికెళ్ళి ఆ ఉదాహరణ చెప్పారన్నమాట.